హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా చేసినప్పుడు కానీ, తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఇడ్లీలతో ఉప్మా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం నేను 4 ఇడ్లీలు తీసుకున్నాను. ఎన్ని ఇడ్లీలు మిగిలితే అన్ని ఇడ్లీలను తీసుకొని ఇలా విడివిడిగా ముక్కలు ముక్కలుగా చేసుకోండి. పొడి పొడిగా అయ్యేంతవరకు ఈ విధంగా చిదుముకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు కలుపుకోండి. వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని క్రంచీగా అయ్యేంతవరకు కలుపుకోండి. పోపు ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని క్యారెట్ ఉడికేంత వరకు కలుపుకోండి. క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత చివరగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలపండి. ఈ పోపంతా వేగిన తర్వాత మిగిలిన ఇడ్లీలను వేసుకొని కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు కలపండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు పడేయకుండా, ఎప్పుడైనా వేస్ట్గా అవుతాయి కదా, సో అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా, సో దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు వేసిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అప్పటికప్పుడు వేడిగా తిన్నా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.